హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీబోటిక్ అండి. నేను మీ దేవిక రఘునాథ్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మేకప్ అనేది వేసుకునేటప్పుడు మనము ఫస్ట్ దానికంటే ముందు ఇంకొకటి కూడా చేసుకుంటారండి. అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ అలాగే వీడియో ఏంటంటే మనము మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, కోల్డ్ క్రీమ్ కానీ అంటే పాండ్స్ కోల్డ్ క్రీమ్ కానీ అలాగే మాయిశ్చరైజర్ కానీ లేదంటే లోషన్ కానీ మేకప్కి ముందుకు ఎందుకు మనము రాసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఈ లైవ్ అనేది వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీకు ఒకవేళ నా వీడియోస్ అనేది మీకు ఏమంటారు యూజ్ అవుతాయి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ నా వీడియోస్ అనేది యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ కూడా చేయండి. అలాగే ఆ లోషన్ అనేది మేకప్ కంటే ముందు ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే అది ఫ్రెండ్స్ మనకి మేకప్ అంటే మేకప్ అనేది మనకి పెచ్చులుగా ప్లస్ కనిపించకుండా పేలిపోయినట్టుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. తడి మీద మనం పౌడర్ అనేది వేస్తే ఎలా అనేది కనిపిస్తుందో సేమ్ మనకి మేకప్ అనేది వేసుకున్నప్పుడు మనకి అలా కనిపించకుండా ఉండడం కోసమే మనము ఇది అనేది అంటే ఇది అనేది వేసుకుంటాం అనమాట. ఏంటంటే లోషన్ అనేది రాసుకుంటాము. దానివల్ల ఏంటి అంటే మనకి ఫేస్కి అనేది నీట్గా అలాగే మనం మేకప్ వేసుకున్నా కూడా మంచిగా షైనీగా అనేది కనిపిస్తుందండి. ఈవెన్గా చూడండి, ఇలా మొత్తం కూడా మనం ఇలా అనేది రాసుకోవాలి. అంటే ఇలా కాటన్ దాంతో తీసుకొని ఇలా అనేది రాసేసుకోవాలన్నమాట. ఇలా కళ్ళతో సహా మొత్తం కూడా రాసుకోవాలండి. మొత్తం కూడా ప్లస్ ఇది రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా ట్యాన్ అనేది ఏమన్నా కూడా మొత్తం రిమూవ్ అయిపోద్ది. ఈ వీడియో అనేది లేచిన తర్వాత తీస్తున్నానండి నేను. సో నైట్ మొత్తం కూడా మన నైట్ ఫేస్ వాష్ ఇంకా చేసుకొని పడుకుంటాం కదా. సో నేను లైవ్ అనేది చేసిన తర్వాత అలాగే పడుకున్నానండి. ఇంకా మళ్ళీ ఫేస్ వాష్ అనేది చేయలేదు. ఇలా మొత్తం కూడా కలిసే వరకు ఇలా తెచ్చుకొని మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఎప్పుడైనా ఇలా రాకూడదండి. ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా అని మళ్ళీ తెచ్చేసి ఇలా అర్థమవుతుంది కదా వీడియోలో మీకు. మళ్ళీ ఇలా ఇలా తర్వాత ఇలా ఫస్ట్ ఇలా తర్వాత ఇలా. ఓకేనా ఫ్రెండ్స్?
మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం ఎక్కడన్నా ఎక్కువగా మీకు అది అనిపించింది అనుకోండి, అంటే మనం ఎక్కువ మాయిశ్చరైజర్ అనేది రాసుకున్నాము అనే ఫీల్ అనేది మీకు వచ్చిందనుకోండి, మళ్ళీ ఇంకొకసారి కాటన్ అనేది తీసుకొని క్లీన్ చేసుకోవాలి అన్నమాట. మళ్ళీ ఒకసారి కాటన్ అనేది తీసుకొని ఇలా అనేది ఈవెన్గా మొత్తం కూడా ఇలా తీసేస్తే ఏంటంటే మనకి ఎక్కడ ఎక్కువ ఉంది లేదు కరెక్ట్గా మనకు ఫేస్కి అనేది సరిపోతుందా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు మేకప్ అనేది వేసుకునేటప్పుడు ఇలా కాకుండా మంచిగా ఇలా పౌడర్ అయినా సరేనండి ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి, ఇలా వేసుకోవడానికి కాదు. ఓకేనా, అది ఏమంటారు అన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఒక్కొక్క వీడియోలో అనేది నేను చేసి పెడతాను. అండ్ చూస్తూ ఉండండి. ఈ పార్లర్కి సంబంధించిన మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చెప్పిన తర్వాత వాటినే మళ్ళీ ఫస్ట్ ఏం వేసుకోవాలి, నెక్స్ట్ ఏం వేసుకోవాలి అనేది పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ కూడా ఒక్కొక్కటి అనేది మళ్ళీ పెట్టేస్తాను నేను. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే ఫ్యాన్ గాలికి అనేది వదిలేసేయండి. వదిలేస్తే ఏంటంటే మంచిగా స్కిన్కి అనేది కరెక్ట్గా అనేది మీకు ఆ లోషన్ అనేది వినికిద్ది అనమాట. మంచిగా అయిన తర్వాత మీకు అప్పుడు కూడా అక్కడక్కడ ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఇలా చేసేసేయండి కాటన్ తోటి. ఓకేనా, చేసేసిన తర్వాత అప్పుడు మీరు ఫౌండేషన్ అనేది వేసేసుకోవాలి. మనం ఫౌండేషన్ వేసుకునే దానికి ముందే ఇది పెడతామండి. పెట్టిన తర్వాత ఇది క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము ఇది ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము. ప్రైమర్ అనేది పెట్టిన తర్వాత మనము ఫౌండేషన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక్కొక్కసారికే చెప్తే అర్థం కాదు కాబట్టి నేను ఒక్కొక్కటి అనేది చెప్తున్నాను. కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేకప్లో మనం ఏమేమి వాడాలనేది స్టార్టింగ్ నుంచి నేను పెట్టడం అనేది మర్చిపోయాను ఫ్రెండ్స్. అంటే యాక్చువల్గా నేను ఒకటే చెప్తాను అని అనుకున్నాను, కానీ లైన్గా చెప్తానని అనుకోలేదు. అందుకని నేను అలా మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు అందుకనే ఇవన్నీ మేకప్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏమేమి మనకు కావాలి అనేది ఒక్కొక్క క్లాస్ వైజ్గా చెప్తాను. కాబట్టి ఇంకొక రెండు క్లాసెస్ అనేవి ఉన్నాయండి దీనికంటే ముందు. అవి అయిన తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అలా పెట్టేస్తూ ఇంకా మళ్ళీ లైన్గా చేస్తూ వెళ్తాను అనమాట ఈ వీడియోస్ అనేది మేకప్కి సంబంధించింది. అలాగే మంచి రెస్పాన్స్ అనేది ఉందండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఎప్పుడు కూడా. అలాగే పార్లర్ క్లాసెస్ అనేది మీకు ఎంతో కొంత 100% ఉపయోగపడతాయని నేను అనుకోను ఫ్రెండ్స్. అది మీ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. కానీ నా వీడియోస్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడాలనేది నా ఇది అన్నమాట. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నానండి, ఒక 5-6 వీడియోస్కి ఒక వీడియోకైనా నేను చెప్తున్నాను ఏంటంటే నా వర్క్ అనేది నాతోనే ఉపయోగపడకుండా వేరే మీకు కూడా ఉపయోగపడాలనేది నా ఇది అన్నమాట. ఎంతోమంది ఎన్నో అంటే వీడియోస్ కానీ ఏమంటారండి స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు కొంతమంది వీడియోస్ అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. సో నేను కూడా చెప్పడం వల్ల నా వీడియోస్ కూడా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. యాక్చువల్గా నేను శారీస్ అనేవి సేల్ చేసుకొని ఉండిపోవచ్చండి, నాదేం ప్రాబ్లం లేదు. కానీ నాకు ఇలా క్లాస్ వైజ్గా కానీ ప్రతిదీ కూడా బ్యూటీ పార్లర్ గురించి కోర్సు గురించి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి నేను అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరైనా సరేనండి పార్లర్ నేర్పిస్తారని చాలామంది అడుగుతారండి. కానీ నేను అలా నేర్పించడం అనేది నాకు కుదరదు, బిజీగా ఉంటాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం ఒక వర్క్ అనేది మనం నేర్పిస్తానని క్లారిటీగా మనం చెప్పినప్పుడు వర్క్ అనేది 100% న్యాయం చేయాలండి. అంటే మనం మధ్యలోనే విడవకూడదనమాట, వచ్చే వరకు నేర్పించాలి. ఎందుకంటే సగం పని చెప్పేసి కూడా మన కుదరక నేర్పించకపోయినా పాపం వాళ్ళు ఈ వర్క్ అనేది మన మీద ఎంతో నమ్మకం పెట్టి మన దగ్గరకు వస్తారు కాబట్టి ప్రాబ్లం అయిపోయింది. అందుకనే ఇంకా అలా కుదరదు కాబట్టి ఇలా అయితే నేను నేర్పించాలంటే ఒక 10 మంది 20 మంది 100 మంది నెలలో ఒక 2-3కి స్టార్ట్ అయినా కూడా అలా నేర్పిస్తూ వెళ్ళొచ్చు. కానీ దానివల్ల నాకు ఉపయోగం ఉండదు అనిపించిందండి. దీనివల్ల ఎక్కువ అనేది మనకి
ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ ఫీల్డ్లోకి అనేది వచ్చాను. అంటే క్లాస్ వైజ్గా చెప్పాలని డిసైడ్ అయిపోయానండి. అండ్ అలాగే చూసారు కదా ఫేస్ అనేది ఎలా ఇనికిపోయిందో. ఇది నాకు స్వెట్ వస్తుందండి, ఫ్యాన్ అనేది వేయలేదు నేను, ఎందుకంటే ఇది సౌండ్ అనేది రాదు అని చెప్పి పడి మొత్తం మీకు అర్థం అవ్వదు అని చెప్పేసి నేను ఫ్యాన్ ఆఫ్లోనే పెట్టేశాను. మనకి లోషన్ అనేది రాయడం వల్ల చూసారు కదండి, దీనికంటే ముందు ఇంకా అది ఒక ఐటెం లేనప్పుడు ఇంకొక ఐటెం రెండు కూడా రాసుకోవచ్చు. అదేంటనేది కూడా దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. ఇప్పుడు మీకు ఇది అయితే అర్థమైంది కదండి, లోషన్ అనేది రాయడం వల్ల ఏంటంటే ఫేస్కి అనేది కరెక్ట్గా పడుతుంది. మనకి మేకప్ కూడా ఇటు అటు అనేది పడకుండా మనం ఫొటోస్ దిగినా కూడా తెల్లగా అక్కడక్కడ పేలిపోయినట్టు అలా రాకుండా మనకి, అలాగే మేకప్ అనేది కూడా కరెక్ట్గా మనకి ఉండడం కోసమే ఇది లోషన్ కానీ అలాగే మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ పాండ్స్ కోల్డ్ క్రీమ్ కానీ ఇలాంటివి మనం యూస్ చేసుకుంటే మంచిదండి. అందరి ఇళ్ళల్లో లోషన్ ఉండాలని లేదు, అందరి ఇళ్ళల్లో మాయిశ్చరైజర్ క్రీమ్ ఉండాలని లేదు. అలా పాండ్స్ కోల్డ్ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. ఆ క్రీమ్ అయినా సరే రాసుకోవచ్చు అనమాట. అన్నీ ఈవెన్గానే ఉంటాయి, సేమ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేస్తూ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత మీకు తెలుస్తుందని అనుకుంటున్నానండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేకప్ అనేది 20,000, 10,000, 30, 40, 50 ఇలా ఉందండి. అంటే మేకప్ ఆర్టిస్ట్ని బట్టి, అలాగే వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళు వేసేదాన్ని బట్టి, వాళ్ళు ఎంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అనే దాన్ని బట్టి మన దగ్గర పేమెంట్ అనేది తీసుకుంటారు. అలా ఇచ్చుకోలేని స్తోమత అనేది లేని వాళ్ళు కూడా నా వీడియో అనేది, మేకప్ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా చాలా 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 పార్లర్ వీడియోస్, పార్లర్ టిప్స్, అలాగే చాలా హెయిర్ గురించి కానీ ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మంచి రెస్పాన్స్ అనేది ఉంది మీ నుంచి. ఇలాంటి రెస్పాన్స్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి. అలాగే నా వర్క్ అనేది మీకు ఉపయోగపడాలనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది ఇంకా నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ అనేది కూడా సాగతీయాలి అని అనుకోవట్లేదండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.